హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ బాషా నెల్లూరు. ఈరోజు ఏపీ డిఎస్సి తెలుగు ప్రిపరేషన్లో భాగంగా ఉత్పత్తి అర్థాల గురించి తెలుసుకుందాము. ఈ ఉత్పత్తి అర్థాలు అనేవి టెట్ మరియు డిఎస్సిలో ఒక మార్కు వెయిటేజీ కలిగినటువంటి అంశము. ఈ అంశం మనము ఈ ఉత్పత్తి అర్థాలు కొన్ని ఉన్నాయి మనకు టెక్స్ట్ బుక్ ప్రకారము. ఇవి నేర్చుకున్నట్లయితే టెట్ మరియు డిఎస్సిలో ఒక మార్కు మన చేతిలో ఉన్నట్లే. అసలు ఉత్పత్తి అర్థం అంటే ఏమిటి, దానికి సంబంధించిన పూర్తి వివరణ ఈ వీడియోలో చూద్దాము. అసలు ఉత్పత్తి అర్థాలంటే ఉత్పత్తి అంటే మూలమని అర్థము. ఒక పదము పుట్టుటకు మూలమైన అర్థాన్ని ఉత్పత్తి అర్థము అంటాము. ఒక పదం యొక్క ఏర్పాటుకు కారణమైన అంశాలను మనము ఉత్పత్తి అర్థాలు తెలియజేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. దీనిలో భాగంగా ఫస్ట్ ఉత్పత్తి అర్థం చూసుకున్నట్లయితే భూజము. భూజము అంటే భూమి యందు పుట్టునది అని అర్థము. భూమి యందు పుట్టునది వృక్షము. భుజం అంటే ఏమిటి? భూమి యందు పుట్టినది వృక్షము అని దీని యొక్క అర్థము. రెండవ ఉత్పత్తి అర్థం చూసుకున్నట్లయితే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యయుక్తుడు, ప్రభుత్వం గలవాడు లేదా శివుడు అని అర్థము. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యయుక్తుడు, శివుడు. తర్వాత మూడవ పదము ఖగము. ఖగము అంటే ఆకాశమునందు పోవునది. ఆకాశమునందు పోవునది పక్షి అవుతుంది. తర్వాత పదము రాజు. రాజు అంటే ప్రజలను రంజింపజేయువాడు. ప్రజలను రంజింపజేయువాడు రాజు లేదా ప్రభువు. తర్వాత పదము నాగరకుడు. నాగరకుడు అంటే నగరమునందు పుట్టినవాడు. నాగరకుడు అంటే ఎవరు? నగరమునందు పుట్టినవాడు అంటే పౌరుడు. తర్వాత పదము ఋతువు. ఋతువు అంటే గతించునది. ఋతువు అంటే ఏమిటి? గతించునది అంటే 2 నెలలకు ఒకసారి వచ్చేది ఋతువు. దీన్నే మనము గతించునది అంటాము ఉత్పత్తి అర్థాలలో. తర్వాత పదము వైనతేయుడు. వైనతేయుడు అంటే వినత కొడుకు, గురుత్మాంతుడు. వైనతేయుడు అంటే ఎవరు? వినత కొడుకు, గురుత్మాంతుడు. తర్వాత పదము అనిమిషనాథుడు. అనిమిషనాథుడు అంటే దేవతలకు ప్రభువు ఇంద్రుడు. దేవతలకు ప్రభువు అని అర్థము. అనిమిషనాథుడు అంటే ఎవరు? దేవతలకు ప్రభువు. ఎవరతను? ఇంద్రుడు. తర్వాత పదము ఖేచరము. ఖేచరము అంటే ఆకాశమున సంచరించునది. ఖేచరము అంటే ఏమిటి నాన్న? ఆకాశమున సంచరించునది. ఏమవుతుంది ఆకాశంలో సంచరించేది? పక్షి. తర్వాత పదము ఇల్లాలు. ఇల్లాలు అంటే ఇంటి యందలి స్త్రీ, గృహిణి. తర్వాత పదము స్నేహితుడు. స్నేహితుడు అంటే హితమును కోరువాడు. హితము అంటే మంచి, మంచిని కోరువాడు, మిత్రుడు. తర్వాత పదము యమున. యమునితో కూడా పుట్టినది. యమున అంటే అర్థం ఏమిటి? యమునితో కూడా పుట్టినది, యమునా నది అవుతుంది. తర్వాత భాస్కరుడు. భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయువాడు, సూర్యుడు. తర్వాత దాశరథి. దాశరథి అంటే దశరథుని కుమారుడు, రాముడు. తర్వాత పదము పయోనిధి. పయోనిధి అంటే వయస్సు దీని యందు మిక్కిలి ధరింపజేయబడును, సముద్రము. దీన్నే మనం సముద్రం అంటాము. తర్వాత పదము చంద్రుడు. చంద్రుడు అంటే సంతోషింపచేయువాడు, చందమామ. తర్వాత పదము సంవత్సరము. ఋతువులు దీని యందు వసించును. సంవత్సరము అంటే దాని యొక్క ఉత్పత్తి అర్థం ఏమిటి? ఋతువులు దీని యందు వసించును అంటే ఏడాది. మరొక పదము మహీపాలకుడు. మహీపాలకుడు అంటే భూమిని పాలించు లేదా రక్షించువాడు, రోజు. తర్వాత పదము పురోహితుడు. పురోహితుడు అంటే యజ్ఞమునందు గొప్పనైన పిలుపు కలవాడు లేదా యజ్ఞములందు మిక్కిలి పిలువబడువాడు, ఇంద్రుడు అని అర్థము. తర్వాత పదము సురేంద్రుడు. సురేంద్రుడు అంటే వేల్పులకు ప్రభువు, ఇంద్రుడు. తర్వాత పదము శరధి.
శరధి అంటే నీరు దీని యందు ధరింపబడును, సముద్రము. తర్వాత పదము వారిజము. వారిజము అంటే నీటి యందు పుట్టినది, పద్మము. తర్వాత పదము కుచేలుడు. కుచేలుడు అంటే చినిగిన వస్త్రము కలవాడు, సుధాముడు. తర్వాత పదము వాజ్మయము. వాజ్మయము అంటే వాక్కులతో నిండినది, సాహిత్యము. తర్వాత పదము సర్పము. సర్పము అంటే చరించునది, పాము. తర్వాత పదము కరి. కరి అంటే కరము కలది, అంటే తొండము కలిగి ఉండేది, ఏనుగు. తర్వాత పదము పవనాసనము. పవనాసనము అంటే గాలి ఆహారంగా కలది, పాము. తర్వాత పదము త్రికూటము. త్రికూటము అంటే 3 శిఖరములు కలది, త్రికూట పర్వతము. తర్వాత పదము పురుషుడు. ప్రాణులలోకెల్లా అగ్రేసరుడు, అన్నింటినీ స్వవసనము పొందించుకునేవాడు, మగవాడు. తర్వాత పదము సత్యము. సత్పురుషుల యందు పుట్టినది, నిజము. తర్వాత పదము శాసనము. శాసనం అంటే దీని చేత శిక్షింపబడును, ఆజ్ఞ. తర్వాత పదము అగ్రణి. అగ్రణి అంటే ముందుండి నడిపించేవాడు, నాయకుడు. తర్వాత పదము వసుధ. వసుధ అంటే ధనమును ధరించునది, భూమి. తర్వాత పదము క్ష్మ. క్ష్మ అంటే భారమును ఓర్పునది, భూమి. తర్వాత పదము సుయోధనుడు అంటే మిక్కిలి బాగుగా పోరువాడు, దుర్యోధనుడు. తర్వాత పదము ధరిత్రి. ధరిత్రి అంటే విశ్వమును ధరించునది, భూమి. తర్వాత పదము శ్రీ. శ్రీ అంటే విష్ణువును ఆశ్రయించునది, లక్ష్మి. మరొక అర్థము జనులచే ఆశ్రయింపబడినది, సంపద. తర్వాత పదము శంభుడు. శంభుడు అంటే సుఖము ఈయన వలన కలుగును, శివుడు. సుఖము అనేది ఈయన వలన కలుగును, శివుడు. తర్వాత పదము పక్షి. పక్షి అంటే పక్షములు లేదా రెక్కలు కలది, పిట్ట. తర్వాత పదము మనుజుడు. మనుజుడు అంటే మనువు వలన పుట్టినవాడు, నరుడు. తర్వాత పదము శివుడు. శివుడు అంటే బ్రహ్మానంద స్వరూపుడు, నిర్వీకారుడును గనుక శమించి ఉండువాడు, సాధువుల మనస్సుల యందు శయనించి ఉండువాడు, ఈశ్వరుడు. తర్వాత పదము భవుడు. భవుడు అంటే అంతయును తాను అగువాడు, శివుడు. తర్వాత పదము ఘరి. ఘరి అంటే కాలక్రమము చేత స్వల్పమైపోవునది, సెలయేరు. తర్వాత పదము గురువు. గురువు అంటే అజ్ఞాన అంధకారమును ఛేదించువాడు, ఉపాధ్యాయుడు. తర్వాత పదము మానవుడు. మానవుడు అంటే మనువు సంబంధమైన వాడు, నరుడు. తర్వాత పదము మధ్యాహ్నము. మధ్యాహ్నము అంటే అహస్సు యొక్క మధ్య భాగము, అంటే పట్టపగలు. తర్వాత పదము అంబుజనాథుడు. అంబుజనాథుడు అంటే పద్మము నాభియందు కలవాడు, విష్ణువు. తర్వాత పదము అకూపారము. అకూపారము అంటే ఆవలిదరియందు భూమి లేనిది, సముద్రము. తర్వాత పదము హస్తి. హస్తి అంటే హస్తము లేదా తొండము కలిగినది, ఏనుగు. తర్వాత పదము ఆత్మజుడు. ఆత్మజుడు అంటే తన వలన పుట్టినవాడు, తానే పుత్ర రూపంగా జనించువాడు, కొడుకు. తర్వాత పదము హయము. హయము అంటే శీఘ్రంగా పోవునది, గుర్రము అని అర్థము. తర్వాత పుండరీకము. పుండరీకము అంటే మాంసాన్ని హరించునది, పెద్ద పులి. తర్వాత పదము శరీరము. శరీరము అంటే నశించునది, మేను. తర్వాత పదము పక్షి. పక్షి అంటే పక్షములు లేదా రెక్కలు కలది, పిట్ట. తర్వాత పదము భానుడు. భానుడు అంటే ప్రకాశించువాడు, సూర్యుడు.
తర్వాత పదము శతాబ్దము. శతాబ్దము అంటే 100 సంవత్సరముల పరిమితి గల కాలము. తర్వాత పదము ఆశ్రయము. ఆశ్రయము అంటే ఆశ్రయింపబడునది, తావు. తర్వాత పదము ఆస్తికుడు. ఆస్తికుడు అంటే భగవంతుడు కలడని నమ్మువాడు లేదా శ్రద్ధ కలవాడు. తర్వాత పదము బుద్ధుడు. బుద్ధుడు అంటే మంచి బుద్ధి కలవాడు, బుద్ధదేవుడు. తర్వాత పదము తథాగతుడు. తథాగతుడు అంటే మంచి జ్ఞానం కలవాడు, బుద్ధుదేవుడు. తర్వాత పదము వటం. వటం అంటే ఊడల చేత స్వస్థానాన్ని చుట్టుకొని ఉండునది, మర్రి చెట్టు. తర్వాత పదము వనజాతము. వనజాతము అంటే నీటి నుండి పుట్టినది, పద్మము. తర్వాత పదము రజనీకరుడు. రజనీకరుడు అంటే రాత్రిని కలుగజేయువాడు, చంద్రుడు. తర్వాత పదము పన్నాగము. పాదముల చేత పోవనిది, పాము. తర్వాత పదము బుధుడు. అన్నింటినీ ఎరిగినవాడు, పండితుడు. తర్వాత పదము పయోనిధి. ఉదకములను ధరించునది, సముద్రము. తర్వాత పదము విశ్వనాథుడు. ప్రపంచమునకు భర్త, శివుడు. తర్వాత పదము వనజనేత్ర. వనజనేత్ర అంటే పద్మముల వంటి కన్నులు కలది, స్త్రీ. తర్వాత పదము లేదీగె బోడి. లేదీగె బోడి అంటే లేత తీగ వంటి శరీరం కలది, స్త్రీ. తర్వాత పదము పారాశర్యుడు. పారాశర్యుడు అంటే పరాశర మహర్షి యొక్క కుమారుడు, వ్యాసుడు. ఈ విధంగా మనము టెక్స్ట్ బుక్ ప్రకారము ఈ ఉత్పత్తి అర్థాలు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాము. మొదటి ప్రశ్న, పున్నామ నరకం నుండి రక్షించేవాడు అనే ఉత్పత్తి కలిగిన పదం ఏమిటి? జ్వలనుడు, కుమారుడు, కోమరుడు, పుత్రుడు. ఏమవుతుంది దీని యొక్క ఉత్పత్తి? ఆప్షన్ 4 పుత్రుడు. తర్వాత రెండవ ప్రశ్న, విష్ణువు అనే పదానికి ఉత్పత్తి ఏమిటి? అంతటా లేనివాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, సుఖాన్నిచ్చేవాడు, పైవేవి కావు. ఏమవుతుంది దీని యొక్క అర్థము? ఆప్షన్ 2 అంతటా వ్యాపించి ఉన్నవాడు. తర్వాత మూడో ప్రశ్న, దేవతలకు ప్రభువు అనే ఉత్పత్తి కలిగిన పదము? దివిజులు, అనిమిషపతి, విశ్వపతి, సురలోకము. ఏమవుతుంది దీని యొక్క ఉత్పత్తి? అనిమిషపతి. తర్వాత నాలుగో ప్రశ్న, పాండురాజు కుమారులు అనే ఉత్పత్తి కల పదమేమిటి? కౌరవులు, పాండవులు, ధృతరాష్ట్రులు, దానవులు. ఏ పదం అవుతుంది ఇక్కడ? ఆప్షన్ 2 పాండవులు. తర్వాత ఐదో ప్రశ్న, మండే స్వభావం కలవాడు అనే ఉత్పత్తి కలిగిన పదము? వెహనుడు, హుతశనుడు, జ్వలనుడు. ఏది కాదు. ఏమవుతుంది దీని యొక్క సమాధానము? ఆప్షన్ 3 జ్వలనుడు. తర్వాత ఆరో ప్రశ్న, మిన్నేరు అనే పదానికి ఉత్పత్తి? భూమి యందలి నది, ఆకాశమునందలి నది, భూమి యందలి వృక్షము, ఆకాశమునందలి వృక్షము. దీని యొక్క సమాధానం ఏమిటి? ఆప్షన్ 2 ఆకాశమునందలి నది అనేది ఈ మిన్నేరు అనే పదానికి ఉత్పత్తి అర్థం అవుతుంది. తర్వాత ఏడో ప్రశ్న, తామరల చుట్టము అనే ఉత్పత్తి కలిగిన పదము? పినాకపాణి, బ్రాహ్మణుడు, నళినీ బాంధవుడు, ఇంద్రుడు. ఏమవుతుంది? ఆప్షన్ 3 నళినీ బాంధవుడు అనేది దీని యొక్క సమాధానం అవుతుంది. తర్వాత ఎనిమిదవ ప్రశ్న, దేవతలకు శత్రువులు అనే ఉత్పత్తి కలిగిన పదం ఏమిటి? రాక్షసులు, మనుషులు, నిర్జరారులు, విష్ణువు. ఏమవుతుంది దీని యొక్క ఉత్పత్తి అర్థము? ఆప్షన్ 3 నిర్జరారులు. తర్వాత తొమ్మిదవ ప్రశ్న, లోకానికి ప్రభువు అనే ఉత్పత్తి గల పదము? భూపాలుడు, విశ్వపతి, రాజు. ఎవరు కాదు. ఏమవుతుంది దీని యొక్క ఉత్పత్తి అర్థము? ఆప్షన్ 3 రాజు. తర్వాత 10వ ప్రశ్న, బాలాసురుని సంహరించువాడు అనే ఉత్పత్తి గల పదమేమిటి? బలభేది, కాశ్యపుడు, ఇందుధరుడు, భూపాలుడు. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 1 బలభేది. తర్వాత 11వ ప్రశ్న, మరణం లేని వారు అనే ఉత్పత్తి అర్థం గల పదం ఏమిటి? దీని యొక్క 11వ ప్రశ్నకు మరణం లేని వారు నన్ను ఉత్పత్తి గల పదం ఏమిటి? అనిమిషులు, రాక్షసులు, దేవతలు, అమరులు.
ఎవరు? ఆప్షన్ 4 అమరులు దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. తర్వాత 12వ ప్రశ్న. మౌనము ధరించువాడు అనే ఉత్పత్తి గల పదం ఏమిటి? అమరులు, గంధర్వులు, ముని, ఋషి. దీని యొక్క సరైన సమాధానం ఏమవుతుంది? ఆప్షన్ 3 ముని అవుతుంది. తర్వాత 13వ ప్రశ్న. వాయువే ఆహారంగా కలవి అనే ఉత్పత్తి గల పదం ఏమిటి? పయోధి, అంబోధి, పవనాంధుసులు, కూలంకుష. ఏమవుతుంది దీని యొక్క సమాధానము? ఆప్షన్ 3 పవనాంధసులు అవుతారు. పవనాంధసులు. తర్వాత 14వ ప్రశ్న. కరము కలది అనే ఉత్పత్తి అర్థము గల పదం ఏమిటి? నల్లి, ఎద్దు, పులి, కరి. ఏమవుతుంది కరము కలది అనేది? ఆప్షన్ 4 కరి అవుతుంది. తర్వాత 15వ ప్రశ్న. సమస్తం ధరించిన వాడు అనే ఉత్పత్తి పదం ఏమిటి? మానవుడు, సారథి, ధాత్రి, బ్రహ్మ. ఏది సమస్తము ధరించు వాడు అనే ఉత్పత్తి పదము? ఆప్షన్ 4 బ్రహ్మ. తర్వాత 16వ ప్రశ్న. చంద్రుని ధరించిన వాడు అనే ఉత్పత్తి గల పదము? ఇందుధరుడు, మాఘవుడు, దివిజులు, విశ్వామిత్రుడు. ఏది దీని యొక్క సరైన సమాధానము? ఆప్షన్ 1 ఈ ఇందుధరుడు అనేది దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. తర్వాత 17వ ప్రశ్న. కశ్యప బ్రహ్మ కుమారుడు అనే ఉత్పత్తి గల పదం ఏమిటి? దివిజులు, వైకుంఠులు, కాశ్యపుడు, మాఘవుడు. ఏమవుతుంది దీని యొక్క సమాధానము? ఆప్షన్ 3 కాశ్యపుడు. తర్వాత 18వ ప్రశ్న. గూటి యందు పుట్టినది అనే ఉత్పత్తి గల పదము? జంతువు, పక్షి, గుడ్డు, నీడజము. ఏ పదం అవుతుంది దీని యొక్క సరైన సమాధానము? ఆప్షన్ 4 నీడజము. తర్వాత 19వ ప్రశ్న. సుఖమును కలిగించువాడు అనే ఉత్పత్తి గల పదం ఏమిటి? ఇంద్రుడు, దేవతలు, శంభుడు, రాక్షసుడు. ఏమవుతుంది దీని యొక్క సరైన సమాధానము? ఆప్షన్ 3 శంభుడు. తర్వాత చివరి ప్రశ్న. ఇక్కడ నీళ్లు కట్టి దున్నుతారు అనే ఉత్పత్తి గల పదము? అంబోధి, పయోధి, కూలంకష, కేదారము. ఏమవుతుంది దీని యొక్క సరైన ఉత్పత్తి అర్థము? ఆప్షన్ 4 కేదారము. ఈ 20 ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు పెట్టారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.